మనతో పాటు మరికొంతమంది బీసీ నేతలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు రాష్ట్ర ప్రభుత్వం ధోరణి బీసీల పట్ల? రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనబడట్లేదు మొదటి నుంచి. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల లోపలనే ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేసేసి రిజర్వేషన్లు అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంఘాలు దాదాపు సంవత్సర కాలం పాటు పోరాడితే తప్పితే ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేయలేదు. చేసినటువంటి కులగణన కూడా దాదాపు 60% ఉంది. ఎందుకు చెప్తా ఉన్నామంటే 60% ఉన్నటువంటి రిజర్వేషన్లు దాదాపు ఈ 2025 వచ్చే వరకు పెరగాలనా తగ్గాలనా 56% చేసిరు. 56% రిజర్వేషన్ల మీద మీరు సరే 56% అన్నారు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ 42 చెప్పారు కాబట్టి మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బిల్లు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు దానికి ఆమోదం పొందినాయి. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అన్ని పార్టీలు ఆమోదం పొందినాయి. గవర్నర్ దగ్గర కూడా బిల్లు పెండింగ్లో నెల రోజులు ఉన్నది. ఎవరు కూడా మాట్లాడలేదు. తర్వాత అక్కడి నుంచి పోరాడంగా మళ్ళీ బీసీ సంఘాలు పోరాడితే అది పార్లమెంట్ భవన్కి వెళ్ళింది. పార్లమెంట్లో కూడా రాష్ట్రపతి దగ్గర 3 నెలలు పెండింగ్లో ఉన్నది. నిజంగా ఇలా చిత్తశుద్ధి గురించి చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. 3 నెలలు దాదాపు 4 నెలలు మీరు పెట్టినటువంటి అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లు 4 నెలల పెండింగ్ ఉంటే ఎక్కడ కూడా దాని మీద మాట్లాడలే. కేవలం హైకోర్టు ఎప్పుడు చెప్పింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించి తీరాలి, సెప్టెంబర్ 30 లోపు మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అప్పుడు మొట్టికాయలు వేస్తే అప్పుడు కదిలినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పోయి ఒక ధర్నా పెట్టి బయట జంతర్ మంతర్ దగ్గర అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు వచ్చినాయి. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో పెట్టినటువంటి బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చినాయి. మరి మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలతో ఎక్కడ మాట్లాడాలా? రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడాలి. పార్లమెంట్లో దాదాపు 235 మంది పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ ఇండియా కూటమి నుంచి కొంతమంది దాదాపు ఒక 50 మంది అంటే మొత్తం కలిపి 300 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఏ ఒక్క రోజైనా ఈ యొక్క రాజకీయ పార్టీలు అయితే జంతర్ మంతర్ దగ్గర ఈ యొక్క చెప్పి మద్దతు ఇచ్చారో ఆ రాజకీయ పార్టీలతోటి పార్లమెంటులో మీ రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతా ఈ యొక్క 50% రిజర్వేషన్ గోడలు బద్దలు కొడతా అని చెప్పి అక్కడ రాహుల్ గాంధీ చెప్పారు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఎక్కడ బద్దలు కొట్టారు? ఎక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచారు? మీరు కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచాలంటే ఎక్కడ మాట్లాడాలి? ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు 8 మంది, బీజేపీ నుంచి గెలిచినటువంటి 8 మంది, 16 మంది పార్లమెంట్లో మాట్లాడితే మిగతా రాజకీయ పార్టీలు బీజేపీ యొక్క రంగేందో బయటపడేది. అక్కడ 300 మంది ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏం చేసేది 300 మంది అనేది అప్పుడు తెలిసేది. వాళ్ళను ముద్దాయిగా తేల్చకుండా మీరు పార్లమెంట్లో మాట్లాడకుండా తమిళనాడు తరహాలో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మా జస్టిస్ ఈశ్వరయ్య గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆయన జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా చేశారు కాబట్టి అనుభవంతో ఆయన చెప్పారు. ఖచ్చితంగా 9th షెడ్యూల్లో వాళ్ళకి ఇచ్చారు, వివరణ కూడా ఇచ్చారు, మంచి రిప్రజెంటేషన్ ఇచ్చారు, పేపర్ వర్క్ చేసి ఇచ్చారు. 9th షెడ్యూల్లో చేర్చుతా తప్పితే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు అమలు కావాలని చెప్పారు. కానీ మీరు ఎక్కడ కూడా ఆయన ఇచ్చినటువంటి వాదనలు కానీ ఆయన ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కానీ మీరు దాన్ని పొందుపరచకుండా మీరు పోయి పార్లమెంటులో కేవలం కాలయాపన చేసి వచ్చేసారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉందని చెప్పి ఇక్కడ మళ్ళీ వచ్చి ఒక జీవో తీశారు. జీవోనే ఇచ్చేటట్టుంటే 2 సంవత్సరాల కాలయాపన ఎందుకు చేసినట్టు? జీవో ఈ దేశంలో 30 రాష్ట్రాలు ఉంటే 30 రాష్ట్రాల్లో జీవో ద్వారా ఏ రాష్ట్రంలోనైనా బీసీ రిజర్వేషన్లు అమలైనవా? ఒక్క రాష్ట్రం చూపించండి. ఉదాహరణకు ఒక రాష్ట్రం చూపిస్తే తెలంగాణలో కూడా అమలవుతుందని చెప్పొచ్చు. మేము చూపించాం. 9th షెడ్యూల్ తమిళనాడు తరహాలో చేస్తే తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలు అవుతుంది కాబట్టి ఆ రాష్ట్ర తరహాలో రిజర్వేషన్ అమలు చేయమన్నాం. కానీ మీరు అది పట్టించుకోకుండా కేవలం ఇలా జీవో ఇచ్చేసి సుప్రీంకోర్టు ఇక్కడ ఇంకోటి ఏంటంటే సామాజిక వర్గం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు? నేను ఒక బీసీని, మొన్ననే రవీంద్రబాద్లో చెప్పాడు, సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజు చెప్పాడు. అదేవిధంగా మిగతా కొన్ని సందర్భంలో ఒక దగ్గర పోయి ముదిరాజు బిడ్డలు నాకు అది ఆ కులంలో నాకు సభ్యత్వం ఇచ్చారు, ఇక్కడ గౌడ్లు నాకు సభ్యత్వం ఇచ్చారు, నేను ఒక బీసీగా అందరికి న్యాయం చేస్తామని నేను రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను ఒకటే విషయం. అరే చిన్న ఈ యూట్యూబ్లను అక్కడెక్కడ చిన్న వచ్చేస్తేనే కేసులు పెట్టి లోపల వేస్తారు కదా. మరి ఈ యొక్క 42% రిజర్వేషన్ల మీద మీ సామాజిక వర్గం సంబంధించినటువంటి కొంతమంది కోర్టుకు వెళ్తే మీరు ఏం కార్యాచరణ చేశారు? అంటే ఒక చేతితోటి ఇచ్చి ఇంకో చేతితోటి లాక్కున్నట. ఎందుకు వాళ్ళ మీద ఇది చేయలేకపోతారు? మొదటి నుంచి 35 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే కేవలం ఒకే ఒక సామాజిక వర్గం, ఒక రెడ్డి సామాజిక వర్గమే ఈ బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకసారి హెచ్చరిక అనుకుంటారా, విజ్ఞప్తి అనరా? ఒకసారి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 80 సంవత్సరాలు కదా బాబు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు, అదేవిధంగా మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీలు అయ్యారు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడీ చేసిరు, వనరుల దోపిడీ చేసిరు,
ఈరోజు అదేవిధంగా కాంట్రాక్టులు చేసిరు, ఈరోజు పరిశ్రమలు నిర్మించుకురు, ఈరోజు కంపెనీలు మీవే, ఫ్యాక్టరీలు మీవే. కానీ ఏ ఒక్క రోజు కూడా బీసీలు ఇవి ఎందుకు అని చెప్పి ప్రశ్నించలేదు. మీరు ఎంత దోపిడీ చేసినా ప్రశ్నించలేదు. లాస్ట్కు మొన్న దాదాపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద 6% ఉండి 10% ఇంట కూడా ఎవరు కూడా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కానీ బీసీ రిజర్వేషన్ అన్నసరికి కోర్టు మెట్లు ఎక్కేసి ఈరోజు అడుగడుగున అడుగుతూ ఉన్నారు. ఒకడు ఏమో కోర్టులో పోకముందే తీర్పు ఇవ్వద్దని చెప్పి ఒకతను ఎక్కుతాడు, ఒకతను స్టే ఇవ్వమని చెప్పేసి ఒకతను ఇది పెండింగ్లు ఉండగానే ఇంకొకతను పోయి సుప్రీంకోర్టులోకి వేస్తారు. అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు బీసీల మీద రెడ్డిలకు ఎంత హక్కస్ ఉందో, ఎంత హక్కస్ ఎల్లగక్కుతున్నారు అనేది దీని తీర్పును బట్టే, వాళ్ళ యొక్క ఉద్దేశం బట్టి ఆడుతున్నారు. నిజంగా మీరు గిట్లా వెనక్కి తగ్గకపోతే ఈరోజు లెక్క పెట్టినాం, 6,000 మంది సర్పంచ్లు ఉన్నారు, 3,000 మంది ఎంపీటీసీలు ఉన్నారు, గతంలో ఉన్నటువంటి దాదాపు 1,000 మంది జడ్పీటీసీలు ఉన్నారు. వీళ్ళతో కలుపుకొని ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి సర్పంచ్లను, ఎంపీటీ, జడ్పీటీసీలను కలుపుకొని ఖచ్చితంగా గ్రామ స్థాయి ఉద్యమాన్ని తీసుకుపోతాం. ఎస్సీ ఎస్టీ బీసీలకు 90% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు ఖచ్చితంగా విశారదన మహారాజ్ గారు, అదేవిధంగా మా యొక్క జస్టిస్ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా చిరంజీవులు గారు, అదేవిధంగా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజన్ గారు, దాదాపు మరి మాజీ మంత్రి శ్రీనివాస్ గారు ఖచ్చితంగా ఈ యొక్క వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఖచ్చితంగా బీసీల హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.